దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు. బాగున్నారు కదా? నేను లంక ప్రాంతంలో గోదావరి ఒడ్డు యొద్దకు వచ్చి ఉన్నాను. ఈ యొక్క గోదావరి ఒడ్డు పక్కనే లంక గ్రామాలు చాలా నీట మునిగి ఉన్నాయి. అయితే నేను సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకనంటే గోదావరి రావడము, గోదావరి ఉప్పొంగటము చాలా సంతోషము. ఎందుకనంటే అనేకమైన లంక ప్రాంతాలు మరి ఆ యొక్క గోదావరి ప్రతి ఒక్క లంకలో అనేకమైన ప్రాంతాలలో నీటి మునిగినప్పుడు పంటలు బాగా పండుతాయని, కొబ్బరి చెట్ల యొక్క మరి కాయలు బాగా కాస్తాయని నాకు చాలామంది చెప్పారు. నేను కూడా తెలుసుకున్నాను. అయితే గోదావరి రావటం చాలా మంచిది. అయితే నేను ఒక విషయాన్ని జ్ఞాపం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. రాబోయే తరంలో ప్రవంటి ఉన్నాడు కదా, అక్కడక్కడ కరువులు రాబోతూ ఉన్నాయి, భూకంపాలు రాబోతూ ఉన్నాయి, జలప్రయాలు రాబోతూ ఉన్నాయి, సముద్రాలు ఉప్పొంగుతూ ఉన్నాయి అని ప్రభువు సెలవిచ్చాడు గనుక, నీ ఇంటి వారే నీకు శత్రువులు అంటున్నాడు. నీ ఇంటి వారే నీకు శత్రువులు. ఎందుకని నీ ఇంటి వారే నీకు శత్రువులు అని ప్రభు ఎందుకని అన్నారు అని అంటే, అత్త మీదకి కోడలు లెగిస్తుంది, తల్లి మీదకి కొడుకులు లెగిస్తారు. నీ ఇంటి మీద వారే నీకు శత్రువులుగా బాధింపబడతారు అని ప్రభు లేఖనాల ద్వారాగా సెలవిచ్చారు గనుక, అయితే ఆయన వచ్చే రాకడలో మనమందరము కూడా ఏమై ఉండాలి అని అంటే ప్రార్థన కలిగి ఉండాలి. అయితే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది. 9వ అధ్యాయము 6వ వచనంలో, మరణమును వెతుకుదురు గాని అది మీ యొద్ద నుండి పారిపోవును అంటున్నాడు. నిజమే, చాలామంది కూడా కొండల మీద దూకుతూ ఉంటారు, అలాగే నీళ్ళల్లో దూకుతూ ఉంటారు, గోదావరిలో దూకుతూ ఉంటారు, అలాగే సముద్రాలలో మునుగుతూ ఉంటారు, కత్తులతో హాని చేసుకోబోతూ ఉంటారు. అయితే ప్రభు అంటూ ఉన్నారు, మరణము మీ వద్ద నుండి పారిపోవును. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ లోకంలో అనేక మంది ప్రజలు, అనేకమైన శాస్త్రవేత్తలు వాళ్ళ పరిశోధన ఏమిటి అని అంటే, మరణము మనుషుడిని వెంటాడదు అని, మనుషుడు సావడు అని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే అవన్నీ వ్యర్థము. కానీ ప్రకటన గ్రంథము ఖచ్చితంగా చెప్తూ ఉంది కదా, మరణము మీ యొద్ద నుండి పారిపోవును. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మన బ్రతికినంత కాలము కూడా దేనిని ఆశ్రయించి ఉండాలి అని అంటే, వాక్యాన్నితో ఆశ్రయించి ఉండాలి. దేశం కొరకు ప్రార్థన చేయాలి, రాజ్యాల కొరకు ప్రార్థన చేయాలి, కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలినప్పుడే మనందరం కూడా క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటామని తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఇది లంక ప్రాంతము. ఈ లంక ప్రాంతంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మరి నేను గోదావరి చూడటానికి ఈ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు, ఈ గోదావరిని చూసినప్పుడు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. చాలా అందంగా కనబడుతూ ఉంది. మరి చాలా భయంకరంగా నీరు పరుగులు తీస్తూ ఉంది. మరి నీటిని చూసినప్పుడు సంతోషిస్తూ ఉన్నాను, ఓ పక్కనే బాధ కలుగుతూ ఉన్న అనేకమైన ప్రయాణం చేసేవారు ఆగిపోతూ ఉంటారు. అయితే మనమందరము కూడా చక్కగా గోదావరి నిమిత్తము, అలాగే చూడటానికి కొంతమంది ఆసక్తి కలిగి ఉంటారు. ఈ ప్రపంచంలో చాలా రకాలైన ఆసక్తులు ఉన్నాయి. కానీ నేను గోదావరిని చూసి, ఈ యొక్క గోదావరి నిండుగా ఉండడం చూసి నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనమందరం కూడా ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో సాగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు. చూడండి, ఇదంతా లంక ప్రాంతము. మరి లంక ప్రాంతంలో గోదావరి ఉగ్రరూపం
మరి తాచుతుంది. మరి నీరు తాకటానికి సిద్ధంగా ఉంది గనుక ఇదంతా గోదావరి, ఇదంతా ఖాళీ స్థలము. మరి ఇవాళో రేపో మరి ఒడ్డు ఎక్కకపోతూ ఉంది. సరదాగా నేను చూడటానికి వచ్చాను. దేవునికి మహిమ కలిగిన గాక. ఆమేన్.